హాయ్ ఫ్రెండ్స్, తమిళ్లో రిలీజ్ అయిన బన్ బటర్ జామ్ తెలుగు డబ్బింగ్ ఈ రోజు రిలీజ్ అయింది. చంద్రు, రాజు జయమోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో భవ్యత్రిక, మైకేల్ తంగదురై, విక్రాంత్, దేవదర్శిని, శరణ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఆద్య ప్రసాద్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చంద్రు సెంతమిళన్ కాలేజీలో నందినిని ఇష్టపడతాడు. అయితే అతని ఫ్రెండ్ కూడా నందినినే ఇష్టపడతాడు. నందిని మనసులో ఎవరున్నారో నందినికే తెలుసు. అలాగే చంద్రు ఇంటి పక్కన అద్దెకుంటున్న మధు మరొకరిని ఇష్టపడుతుంది. చంద్రు లవ్ స్టోరీ ఏమైంది? నందిని ఎవరిని ప్రేమించింది? చంద్రు ఫ్రెండ్నా? మధు లవ్ చేసిన అబ్బాయి తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకున్నాడా? మధుని పెళ్లి చేసుకున్నాడా? చివరికి చంద్రు మధు ఏమయ్యారు? చంద్రు తల్లి మధు తల్లి వేసిన ప్లాన్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక స్వీట్ సింపుల్ లవ్ స్టోరీ. రాజు జయమోహన్ హీరోగా ఫస్ట్ 10 నిమిషాలు చూడడానికి చిరాకు తెప్పించిన తర్వాత నుంచి చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రేమ దేశం లాంటి లవ్ స్టోరీ ఉన్న ముగింపు మాత్రం వేరే ఉంటుంది. చంద్రు ఫ్రెండ్ శ్రీనివాస్ కి మధ్య వచ్చే స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. అవేం కొత్తగా అనిపించవు. చూడడానికి సినిమా అలా జరిగిపోవడానికి ఆ సీన్లు ఉపయోగపడతాయి. చార్లీ పోషించిన తండ్రి పాత్ర, దేవదర్శిని పోషించిన తల్లి పాత్ర, శరణ్య పోషించిన తల్లి పాత్ర ఆకట్టుకుంటాయి. మధు పాత్రధారి కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళకంటూ ఒక ఐక్యూ ఉండదు. ఎందుకు బతుకుతున్నామో తెలియదు. యువత ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నట్లు వెళ్తున్నట్లు ఉంటుంది తప్ప ఈ సినిమాలో ఒక నిర్దిష్టమైన మార్గంలో వెళ్ళాలి అన్నట్లు ఎక్కడ ఫీల్ అవ్వరు. యంగ్ క్యారెక్టర్స్ అన్నీ అలాగే మూవ్ అవుతూ ఉంటాయి. అయితే మనం తలుచుకుంది ఒకటైతే విధి ఒకటి రాస్తుంది అన్నట్టు క్లైమాక్స్ వెరైటీగా ముగించాడు దర్శకుడు. దానికి కరెక్ట్ రీజన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఓకే అనిపించే రీజన్ హీరోయిన్తో చెప్పిస్తాడు క్లైమాక్స్లో. సరదాగా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ బాగుంటుంది. యాక్టర్లు అందరూ చాలా అద్భుతంగా నటించారు. హీరోయిన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ అద్భుతంగా చేశారు. భవ్యత్రిక జోయ్ సినిమా తర్వాత ఈ సినిమాలో నటించింది. కాకపోతే రీల్స్ చేస్తూ మరీ క్లోజప్ షాట్లో ఐబ్రోస్ అని కట్ చేయించేసుకొని మొహం అంతా పింపుల్స్తో చాలా న్యాచురల్గా ఉన్నా అంత గొప్పగా ఆకట్టుకోలేదు. ఆద్య ప్రసాద్ మధు పాత్రలో ఆకట్టుకుంటుంది. చూడడానికి కూడా గ్లామరస్గా ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ టాప్, ఎడిటింగ్ బాగుంటుంది. సినిమాని రిచ్గానే తీశారు. ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగుంటుంది. దరిద్రం ఏంటి అంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు డబ్బింగ్ పాటలు ఉంటాయమ్మా, ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా అండర్వే ఒకటి ఉంటుంది. ఆ అండర్వేలో హీరోయిన్ తడిచిపోయి ఒక సాంగ్ చేస్తారు. అక్కడ వస్తాయి పాటలు. నన్ను నీకు ఇచ్చుకున్న నేను నిన్ను పుచ్చుకో అన్న టైప్లో నొక్కి తెలుగు రానోళ్ళతో తమిళ వాళ్ళతో పాడించినట్లు ఉంటాయి పాటలు. సినిమాలో పాట వచ్చిందా నరకమే. తెలుగు కూని చేశారు. అయినా సరే సినిమాని ఓపిక్గా చూడగలిగితే పర్వాలేదు అనిపిస్తుంది. ఈ బన్ బటర్ జామ్ హీరో బటర్ అయితే బన్ను జాము ఇద్దరు హీరోయిన్లు అన్నట్లు మనం అనుకోవాలి. ఇది ఈ సినిమా. పర్వాలేదు అనిపించే సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?